ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కట్టెల పొయ్యి మీద బీరకాయ కర్రీ చేయబోతున్నానండి. మా ఊర్లో నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. మా చిన్నప్పుడైతే మా అమ్మ రోజు కట్టెల పొయ్యి మీదనే అన్నం కూర ఇంతమందికి ఎలా చేస్తుండేదో నేనైతే గ్యాస్ మీద చేయడానికే మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. చూడండి వాళ్ళు రోజు ఎంత కష్టపడతారో ఊర్లో. నేనైతే ఇప్పుడు పొయ్యి అంటించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఎండు మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకున్నాను. చూడండి మా అమ్మ అయితే అన్నం వండేసి కట్టెల పొయ్యి మీదనే పక్కకు పెట్టేసుకుంది. మా పిల్లలందరూ టీలో అప్పలు వేసుకొని తింటున్నారు సైడ్కి. అదే గోల్ అండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. వినండి మా పిల్లల అల్లరి, మా ఇంట్లో వాళ్ళందరూ. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిరపకాయలు మంచిగా కలర్ వచ్చేసాక మనం ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకుందాం. ఊర్లో అయితే అమ్మ కొంచెం మిరపగింజలు కూడా వేస్తుందండి. అలా అని నేను కొన్ని వేసాను. నేనైతే కరివేపాకు ఇప్పుడే ఫ్రెష్గా మా ఇంట్లోనే చెట్టుకైతే తెంపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఆ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ వీడియోనైతే నేను ఫోన్లోనే షూట్ చేశానండి. చూడండి కరివేపాకు ఎంత బాగా గ్రీన్ కలర్లో ఎంత ఫ్రెష్గా ఉందో. మనకైతే అక్కడ అసలు దొరకదు కదండి. అప్పటికప్పుడు చెట్టు మీద అన్నీ అలా తెంచుకొని వేసుకుంటే అసలు ఆ ఫీలింగే వేరండి. ఇవి మంచిగా ఫ్రై అయినాక మనం బీరకాయలు కూడా మా చెట్టువే ఇప్పుడే కట్ చేసి మరి కత్తిపీట మీద అయితే నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి మంచిగా వేగినాయి ఉల్లిగడ్డలు. అయితే ఉల్లిగడ్డలు వేగినాక కొంచెం వెల్లుల్లి వేయమనింది మా అమ్మ, కమ్మగా ఉంటుందని కూర. తర్వాత కొంచెం అల్లం వేసుకున్నాను. మంచిగా కలిపి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే అదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇగో మా తమ్ముడు కొడుకు ఒక సైడ్ ఏడుస్తున్నాడు. మా పిల్లలు కైట్ అని మా నాన్నతో గోల చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా అదే అండి. ఇప్పుడైతే బీరకాయలు వేసుకుంటున్నాను. బీరకాయలు వేసుకొని మంచిగా కలిపాక మూత పెట్టేసుకుందాం. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. వాడికి నిద్ర వస్తుంది. ఇక్కడ ఉయ్యాల లేక ఏడుస్తూ ఉన్నాడు. మా అమ్మ పాట పాడుతూ చీర ఉయ్యాల కడదామని మా నాన్న ట్రై చేస్తుండే. ఇప్పుడు చీర ఉయ్యాల కట్టి వాడిని అందులో వేసి అయితే పడుకోబెడతారంట. చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మా పిల్లలేమో ఒక సైడ్ కైట్ ఎగిరేస్తున్నారు. అసలు పల్లెటూరులో ఉండే ఆ సందడే వేరండి. నాకైతే చాలా చాలా ఇష్టం. నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉన్న మా ఇంటికి ఎప్పుడు వస్తానా, మా ఊరిని ఎప్పుడు చూస్తానా, మా పిన్ని వాళ్ళని, మా చెల్లె వాళ్ళని అందరిని ఎప్పుడు కలుస్తానా. అసలు ఇక్కడికి వస్తే మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళడానికి అసలు నాకు ఇష్టమే ఉండదండి నిజంగా చెప్పాలంటే. చూడండి బీరకాయ మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి పొయ్యి అయితే ఎంత మంచిగా మండుతుందో. ఏగో మధ్యలో ఆరిపోతే నేనైతే ఆ గొట్టంతో ఊదుతూ ఆ పొయ్యిని మంట పెడదామని కష్టపడుతున్నానండి. బయట కదా గాలి బాగా వస్తుంది. ఇగో ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం తర్వాత కొంచెం ఉప్పు పడుతుందంట. అమ్మ అయితే అన్నంలో ఉప్పు వేసి వండుతుంది కాబట్టి ఈ కూరలో కొంచెమే ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకొని మంచిగా మొత్తం కలుపుకుందాం ఒకసారి. ఇవి మంచిగా కలిపాక కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కారం ఉప్పు ముక్కలకు బాగా పట్టేదాకా వెయిట్ చేద్దాం. తర్వాత కొన్ని పాలు మా అక్క వాళ్ళ ఇంట్లో తెచ్చామండి, బర్రె పాలు. ఇవి వేసి
ఒక 5 మినిట్స్ మంచిగా ముక్కకు పట్టే వరకు చూద్దాం. మూత పెట్టేసుకుందాం. చూడండి ఎంత బాగా ఉడికిందో, ఆయిల్ అంతా పైకి తేలింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.